సార్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలంటారా? మోకాళ్ళ నొప్పి ఈజ్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. మోకాళ్ళ నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో టెంపరీ కారణాలు అవ్వచ్చు, అంటే నడుస్తుంటే మెట్లు దిగుతుంటే కాలు మెలికిపడింది అనుకోండి, దానివల్ల మోకాళ్ళ నొప్పి రావచ్చు. మనకి కింద ఏదో కండరం పట్టేసి ఉండొచ్చు, దానివల్ల మోకాళ్ళ నొప్పి రావచ్చు. వీటన్నిటి కోసం మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వస్తుందో, అంటే మనం ఎక్స్రే చూసాక ఓకే మనందరికీ మోకాళ్ళ లోపల మామూలుగా అందరికీ నొప్పి ఎందుకు ఉండదు, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. మనకేంటంటే మోకాళ్ళ లోపల ఒక లూబ్రికెంట్ ఫ్లూయిడ్ అంటే గ్రీజ్ లాంటిది ఒకటి ఉంటుంది. వయసుతో క్రమేపీ అది తగ్గుతూ వస్తుంది. అలాగే ఒక ప్రొటెక్టివ్ పొర ఉంటుందన్నమాట, వాషర్ లాగా అనుకోండి. అది చూస్తే ఎలా ఉంటుందంటే కొబ్బరి గుజ్జు ఎలా ఉంటుందో అలా మెత్తగా బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. అది చాలా స్మూత్గా ఉంటుంది. ఆ స్మూత్నెస్ వల్ల, ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి అది షాక్ అబ్జార్బింగ్ ఫంక్షన్ ఉండి మనకి పెయిన్ తెలియదు.